హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మంజూస్ హాస్టర్ వరల్డ్. ఈరోజు నేను మీకు లవ్ రీడింగ్ చేయబోతున్నాను. మీ పార్ట్నర్ కరెంట్ ఫీలింగ్స్ చూస్తాం. మీరందరూ ఆరోగ్యంగా, ఆనందంగా, పాజిటివ్ థింకింగ్తో ఉన్నారని ఆశిస్తున్నాను. ఇప్పుడు ఇద్దరు లవర్స్ ఉంటారు. వాళ్ళల్లో అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఇంట్లో వాళ్ళ మాటలకి భయపడి, అంటే వాళ్ళు ఎక్కడ బాధపడతారో అని వాళ్ళు చెప్పినట్లు విని మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోతారు. అప్పుడు ఇంకొకళ్ళు ఇన్ని రోజులు నేను ప్రేమించిన దానికి ఇంతేనా నాకు ఫలం అంటే చాలా బాధపడుతూ ఉంటారు. బాధే, చాలా సంవత్సరాలు అంటే మీతో కలిసి మీకు ఎన్నో ప్రామిసులు చేసి సడన్గా మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవడం చాలా బాధే. ఆ పర్సన్ మళ్ళీ ఇప్పుడు మ్యారేజ్ చేసుకున్న అమ్మాయి దగ్గర నుంచి మళ్ళీ రిటర్న్ వస్తారా, అమ్మాయికి డైవర్స్ ఇచ్చేసి వచ్చేస్తారా అని వెయిట్ చేయడం మంచిది కాదు. ఎందుకంటే అక్కడ ఒకవేళ అమ్మాయి మంచి అమ్మాయి అయి ఉండి ఈ అబ్బాయి గురించి ఏం తెలియకుండా మ్యారేజ్ చేసుకోండి ఉంటే, లేదా అబ్బాయి అమ్మాయి లైఫ్ స్పాయిల్ అయిపోద్ది కదా. అందుకని మీరు ఆ సైడ్ నుంచి కూడా ఆలోచించాలి. మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు, ఓకే, మీరు వేరే లైఫ్ క్రియేట్ చేసుకోవాలి, వేరే లైఫ్కి అలవాటు పడాలి. అంతేగాని ఆ అమ్మాయికి డైవర్స్ ఇచ్చేసి మళ్ళీ నా జీవితంలోకి వస్తారా అని సెల్ఫిష్గా మాత్రం ఆలోచించకండి, ఓకే. దీనివల్ల ఇద్దరు లైఫ్లు డిస్టర్బ్ అవుతాయి. అబ్బాయి అక్కడ ఉండలేక ఇక్కడ ఉండలేక అట్లా అవుతాడు, అది అమ్మాయి అయినా కూడా అంతే. అందుకని ఒకళ్ళకి మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళ లైఫ్లోకి ఎంటర్ అవ్వాలి అన్న ఆలోచన మీలో రాకూడదు, ఓకేనా. అండ్ ఇప్పుడు మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు, నేను మీకు క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్ రేపు చేస్తాను. మీ పార్ట్నర్ సబ్కాన్షియస్ మైండ్లో మీ గురించి ఏం ఆలోచనలు ఉన్నాయి, మీ దగ్గరికి వస్తామనుకుంటున్నారా వద్దనుకుంటున్నారా, ఇవన్నీ ఇప్పుడు చూస్తాం, ఓకే. రీడింగ్కి వెళ్తాం. వాట్ ఈజ్ యువర్ పార్ట్నర్ ప్రెజెంట్ సిచ్యువేషన్? మీ పార్ట్నర్ మీకు ఒక ఆఫర్ ఇవ్వాలనుకుంటా ఉన్నారు. మీ పార్ట్నర్, ఓకే, వావ్, అన్కండిషనల్గా మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నారు. సూపర్. మీది ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్. ఇది వస్తే, ఈ కార్డ్ వస్తే ట్విన్ ఫ్లేమ్స్ అనమాట. వీళ్ళు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. ఈరోజు ఇంత పాజిటివ్ కార్డ్స్ వస్తున్నాయి. మై గాడ్, ఏదో ఒక సాంగ్ ఉంది కదా, సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్, జస్ట్ వావ్, జస్ట్ లుకింగ్ లైక్ వావ్. ఇప్పుడు మీ గురించి ఏమనుకుంటున్నారు మీ పార్ట్నర్? వెయిటింగ్ ఎనర్జీ, వెయిట్ చేస్తూ ఉన్నారు, రైట్ టైం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. మిమ్మల్ని అన్కండిషనల్గా ప్రేమిస్తున్న మీ పార్ట్నర్ రైట్ టైం కోసం వెయిట్ చేస్తున్నారు. ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉండాలనుకుంటా ఉన్నారు. అండ్ మీ దగ్గరికి ఫాస్ట్గా రావాలనుకుంటున్నారు. మీతో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. మీది రుణానుబంధం, కార్మిక్ బాండ్. మీతో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. మీ లైఫ్ని అంటే బాగా 360 డిగ్రీ లెవెల్లో మార్చేసారు. నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోవాలి, మ్యారేజ్ చేసుకోవాలి అని మీ పార్ట్నర్ అనుకుంటా ఉన్నారు. మీరు మీ పార్ట్నర్ గురించి ఏమనుకుంటా ఉన్నారు? మీరు మీ పార్ట్నర్ గురించి మీరు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. మీ పార్ట్నర్కి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారు. మీ పార్ట్నర్ని లీగల్గా మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. మీ పార్ట్నర్ని ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలి మీ పార్ట్నర్తో అని మీరు అనుకుంటా ఉన్నారు. క్లారిఫికేషన్ కార్డ్స్. మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు మీ పార్ట్నర్, వెయిట్ చేస్తూ ఉన్నారు, గిల్ట్ ఫీల్ అవుతూ ఉన్నారు. మీతో మాట్లాడకుండా మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయినందుకు బాధపడుతూ ఉన్నారు. మీరు ఇచ్చిన అన్కండిషనల్ లవ్ వదులుకొని థర్డ్ పార్టీ కోసం వెళ్ళిపోయారు. అక్కడ మీకు తనకేదో నమ్మక ద్రోహం ఎదురైంది, అందుకని బాధపడుతూ ఉన్నారు. మీతో రీయూనియన్ కావాలని కోరుకుంటా ఉన్నారు. మీరు ఆప్టిమిస్టిక్గా ఉన్నారు, అంటే మీరు మీ పార్ట్నర్ మీద పెట్టుకున్న ప్రేమ మీద నమ్మకం అన్నమాట. అంటే నాలాగా నా పార్ట్నర్ని ఎవరు ప్రేమించలేరు, అంత నమ్మకం ఉంది మీకు మీ మీద. వెరీ గుడ్, అలాగే ఉండాలి. మీరు ఎంతో ప్రేమించారు తనకి. తనే చాలాసార్లు మీతో చెప్పుంటారు, నీలాగా నన్ను ఎవ్వరూ ప్రేమించలేరు అని. ఎన్ని సంవత్సరాలైనా మీరు తన కోసం వెయిట్ చేయగలరన్న నమ్మకం మీ పార్ట్నర్కి ఉంది. అండ్ చాలా కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. ఒక్కొక్కసారి భయపడతా ఉన్నారు, ఈ రిలేషన్షిప్ ఎక్కడ కట్ ఆఫ్ అయిపోతుందో, కట్ ఆఫ్ చేసుకొని మీ పార్ట్నర్ వెళ్ళిపోతారేమోనని, వెళ్ళిపోయారేమోనని. ఎందుకంటే నో కాంటాక్ట్ కదా, వెళ్ళిపోయారేమోనని అనుకుంటా ఉన్నారు. కానీ మీ పార్ట్నర్ మీతో రీయూనియన్ కావాలని కోరుకుంటా ఉన్నారు. మీది సోల్మేట్ కనెక్షన్, అందుకే మీరు చాలా
ఎమోషనల్గా అటాచ్ అయిపోయినారు మీ పార్ట్నర్కి. మీ పార్ట్నర్ని మర్చిపోయి మీరు ఉండలేరనమాట. ఎన్ని సంవత్సరాలైనా ఈ జన్మంతా వెయిట్ చేయమన్నా కూడా సంతోషంగా మీరు వెయిట్ చేస్తారు. ఓకే, ఇప్పుడు మీ పార్ట్నర్ పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్. మీ పార్ట్నర్ పాస్ట్లో బాధపడుతూ ఉండేరు, ఎవరికో భయపడుతూ ఉండేరు. ఇప్పుడు ఒక ఎంపరర్ ఎనర్జీకి వచ్చిన్నారు. కొంచెం మానసిక అశాంతి ఉంది ఫ్యూచర్లో. ఎందుకు? మీది పాస్ట్, మీరు ఎవరి మీద డిపెండ్ కాలేదు. ప్రెజెంట్ వుండింగ్ హార్ట్ బ్రేక్ అయ్యింది, అంటే ఏదో ఒక విషయంగా మీకు చాలా బాధ కలిగి ఉంది. అండ్ ఫ్యూచర్లో మీరు ఎంజాయ్ చేస్తారు మీ ఫ్రెండ్స్తో. మీ పార్ట్నర్కి ఎందుకు మానసిక అశాంతి వచ్చింది? ఇక్కడ మిమ్మల్ని కలవలేకపోతున్నామని బాధపడుతున్నారు. మీకు రీయూనియన్ అవుతుంది మీ పార్ట్నర్తో, అందుకే మీరు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఓకే ఓకే మీ పార్ట్నర్ ఒకవేళ మీ మధ్య థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉండి, ఇక్కడ వచ్చింది కదా హార్ట్ బ్రేక్ అయ్యింది మీకు, థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంటే మీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుంచి ఎన్ని రోజుల్లో రిలీజ్ అవుతారు? 6. ఇక్కడ 6 నెంబర్ వచ్చింది, 6 ఆఫ్ సోర్స్. మీ పార్ట్నర్ 6 అవర్స్ 6 డేస్ ఆర్ 6 వీక్స్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుంచి రిలీజ్ అవుతారు. ఓకే, మీ పార్ట్నర్ మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నారు కదా, ఫస్ట్ కార్డులోనే తెలిసిపోయింది, అన్కండిషనల్ లవ్. మీ పార్ట్నర్తో మీకు మ్యారేజ్ ఎన్ని రోజులకి అవుతుంది? మీ పార్ట్నర్తో విష్ ఫుల్ఫిల్మెంట్ కార్డు వచ్చేసింది. ఇక్కడ 21 నెంబర్ వచ్చింది. 21 months లోపల, అంటే ఒక 2 years లోపల, 1.5 year అలాగా అవుతుంది, మీకు మ్యారేజ్ అవుతుంది. 21 డేస్లో కాదు కదా, 21 డేస్లో కాదు, 21 వీక్స్. ఓకే, 21 వీక్స్ ఆర్ 21 months లోపల మీకు మీ పార్ట్నర్కి మ్యారేజ్ అవుతుంది, మీ విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది. ఓకే, మీ పార్ట్నర్ మీ గురించి ఏం యాక్షన్ తీసుకోవాలనుకుంటా ఉన్నారు? మీ పార్ట్నర్ మీ గురించి ఏం యాక్షన్ తీసుకోవాలనుకుంటా ఉన్నారు? మీ పార్ట్నర్ మీకోసం ఎంత రిస్క్ అన్నా తీసుకోవాలనుకుంటున్నారు, మీ దగ్గరికి ట్రావెల్ చేసి రావాలనుకుంటున్నారు, చాలా పొసెసివ్గా ఉన్నారు, మీరు తనకే సొంతం అనుకుంటా ఉన్నారు, మీ గురించి మీతో రీయూనియన్ కావాలని కోరుకుంటున్నారు, తన ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉన్నారు, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు, మిమ్మల్ని ఊహించుకుంటున్నారు, మీరు తన జీవితంలో ఉన్నట్లుగా అనుకుంటా ఉన్నారు. అండ్ మీ దగ్గరికి వస్తూ ఉన్నారు, మీకు ఒక ఆఫర్ ఇచ్చేదానికి వస్తూ ఉన్నారు మీ పార్ట్నర్. అండ్ మీతో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటా ఉన్నారు. ఓకే, ఇప్పుడు ఏంజల్స్ గైడెన్స్ చూస్తాం. ఏంజల్స్ ఏం చెప్తా ఉన్నారు? విదిన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ మీరు అనుకున్నది జరుగుతుంది. యూనివర్స్ని ట్రస్ట్ చేయండి. మీ పార్ట్నర్ మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తూ ఉన్నారు, మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు, మీతో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు, మిమ్మల్ని రీప్లేస్ చేయలేను నేను అని అనుకుంటా ఉన్నారు. మీరు ఇచ్చినంత ప్రేమ తనకెవరు ఇవ్వరని మీ పార్ట్నర్ గాఢంగా నమ్ముతున్నారు. తన సబ్కాన్షియస్ మైండ్లో మీరు రిజిస్టర్ అయిపోయి ఉన్నారు మ్యారేజ్ మెటీరియల్ లాగా. అంటే మిమ్మల్ని తప్పితే ఇంకెవరిని తను ఊహించుకోలేకపోతున్నారు. మీరే తన వైఫ్ ఆర్ హస్బెండ్, అంటే మేల్ ఆర్ ఫీమేల్, అట్లా అడ్జస్ట్ చేసుకోండి అని అనుకుంటా ఉన్నారు మీ పార్ట్నర్. ఓకే, మీరు నమ్మకంగా మీ పార్ట్నర్ కోసం ఎదురు చూడొచ్చు. లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీస్ చేయండి. లా ఆఫ్ అట్రాక్షన్ ఎలాగని చాలామంది అడుగుతున్నారు. చాలా వీడియోస్ ఉన్నాయి కదా యూట్యూబ్లో లా ఆఫ్ అట్రాక్షన్ గురించి. లా ఆఫ్ అట్రాక్షన్ ఎలాగంటే, మీ పార్ట్నర్ ఆల్రెడీ మీ కోరిక జరిగిపోయినట్లుగా చెప్పుకోవాలి. నా పార్ట్నర్ నా జీవితంలోకి వచ్చేసారు, మేమిద్దరం చాలా సంతోషంగా ఉన్నాం, మాకు మ్యారేజ్ అయింది, మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఇది 108 times 21 days చెప్పుకోవాలి. 108 times డైలీ నిద్రపోయే ముందు చెప్పుకొని పడుకుంటూ ఉండాలి. నిద్ర లేచిన తర్వాత కూడా చెప్పుకోవచ్చు. ఇలా చేయడం వల్ల త్వరగా మీ కోరిక అనేది మేనిఫెస్ట్ అవుతుంది, రియల్ లైఫ్లో రియాలిటీకి వస్తుంది. ఓకే, మీ పార్ట్నర్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏమనుకుంటున్నారు? మీ పార్ట్నర్ మేషరాశి అయితే తన చుట్టూ ఉండే పరిస్థితిని బ్యాలెన్స్ చేస్తూ ఉన్నారు. వృషభ రాశి అయితే స్టక్ అయిపోయి ఉన్నారు, మీ గురించి 24/7 ఆలోచిస్తున్నారు. మీ పార్ట్నర్ మిథున రాశి అయితే మీకు ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు. కర్కాటక రాశి అయితే మీ గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నారు. మీ పార్ట్నర్ సింహరాశి అయితే జగ్గిల్ అవుతూ ఉన్నారు, అంటే మీరు తన లైఫ్లోకి వస్తారా రారా అని అనుకుంటా ఉన్నారు.
మీ పార్ట్నర్ కన్యా రాశి అయితే వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. మీ పార్ట్నర్ తులా రాశి అయితే మిమ్మల్ని అడ్మైర్ చేస్తూ ఉన్నారు. మీ పార్ట్నర్ వృశ్చిక రాశి అయితే ఎమోషనల్ అప్సెట్లో ఉన్నారు. మీ పార్ట్నర్ ధనుసు రాశి అయితే మిమ్మల్ని మిస్ అవుతున్నారు. మీ పార్ట్నర్ మకర రాశి అయితే వర్కింగ్ బాగా తన వర్క్లో ఫోకస్గా ఉన్నారు. మీ పార్ట్నర్ కుంభరాశి అయితే చాలా హ్యాపీగా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్తో ఉంటారు మీరు తన లైఫ్లోకి వస్తే. మీ పార్ట్నర్ మీనరాశి అయితే తన ప్రేమని మీకు ఇచ్చేదానికి వెయిట్ చేస్తూ ఉన్నారు. మీ పార్ట్నర్ మీ లవ్ లైఫ్ ఎలాంటిది? ట్రూ లవ్, దిస్ ఈజ్ రొమాన్స్, దిస్ ఇస్ ద రొమాన్స్ ఆఫ్ యువర్ లైఫ్ టైం. ఓకే, హార్ట్ టు హార్ట్ కాన్వర్సేషన్. మీరు మీ పార్ట్నర్తో మీ టెలిపతికల్గా మెసేజెస్ పంపించండి. మీ పార్ట్నర్తో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో అంతా మెడిటేషన్లో కూర్చొని కళ్ళు మూసుకొని మనసులో నుంచే పంపించేస్తున్నాను మీ పార్ట్నర్కి. నేను ఇలా చెప్పాలనుకుంటున్నాను, నీకు ఇది చెప్పాలనుకుంటున్నాను అంతా మీ పార్ట్నర్ మీ ముందు ఉన్నట్లుగానే ఊహించుకొని మీ పార్ట్నర్ని అన్నీ చెప్పండి. తనకు అన్నీ రీచ్ అవుతాయి, తన మనసుకు అన్నీ తెలిసిపోతుంటాయి. మీరు కానీ ఎట్లా పంపించారంటే అంత శక్తి ఉంది. ఇప్పుడు ఎక్కడో రేడియోలో రిలీజ్ చేస్తారు, మనకి ఇక్కడ స్టేషన్స్లో అంతా మనం పెడితే రేడియోలో వస్తుంది కదా, అలాగే అనమాట. టెలిపతికల్ మెసేజ్ కూడా మీరు కానీ రిలీజ్ చేశారంటే మీ పార్ట్నర్ మీ ముందు ఉన్నట్లు ఊహించుకొని మీ పార్ట్నర్కి మీరు చెప్పాలనుకుంది చెప్పారంటే తప్పకుండా తను రిసీవ్ చేసుకుంటారు. అంటే తనకి మీ మీద ట్రూ లవ్ ఉండి మీ గురించి ఆలోచించే వ్యక్తి అయితే తప్పకుండా అది రిసీవ్ చేసుకుంటారు. ఓకే ఓకే ఫ్రెండ్స్, దిస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి. దిస్ ఈజ్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఒపీనియన్స్ నాకు కామెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.